ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ దిస్ ఛానల్ బిఎల్ రమా విత్ ప్రియా. సారీ లేట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నందుకు. ఇంతకు ముందే 2 పార్ట్స్ అప్లోడ్ చేసాను. ఆ వీడియోని చూసి వచ్చి ఈ వీడియోస్ చూడండి. సరే, డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లోనే హీరోయిన్ ఆ ఫ్యామిలీకి పెద్ద అమ్మాయిలాగా వస్తుంది కదా, అంటే పెద్ద కూతురులాగా వస్తుంది కదా. వాళ్ళంతా ఎంత డ్రామా చేసినా హీరోయిన్ ఒప్పుకోదు. ఇలా అంటుంది, నేనే కదా నాన్న ఈ కంపెనీకి, అలాగే ఈ కంపెనీ కూడా మా అమ్మదే కదా, ఈ ఆస్తిలో సగం వాటా నాకే కదా రావాలి అని అడుగుతుంది. ఆయనకి కోపం వచ్చి కొట్టడానికి వెళ్తాడు. నెక్స్ట్ సెకండ్ డే హీరోయిన్ కింద పడి నటిస్తుంది అనమాట. అయ్యో డాడీ నన్ను కొట్టేస్తున్నా, అసలు నేనేం చేశాను, వాళ్ళ నాన్న ఇంకా నేను కొట్టనే లేదు కదా అన్నట్టు చూస్తుంటాడు. హీరోయిన్ కింద కూర్చొని, ఎందుకు నాన్న నన్ను ఇలా చేస్తున్నారు, నేను పాపం కదా, అలాగే నేను ఏ తప్పు చేశానని నన్ను కొట్టడానికి వచ్చారని ఒక సీన్ క్రియేట్ చేస్తుంది అనమాట. అక్కడ వాళ్ళ నాన్న కూడా అందరూ చూస్తున్నారు, వేరే దారి లేదు ఇంకని. సరేమా ఓకే, ఈ ఆస్తిలో నీకు నీ చెల్లి ఏదే కదా, ఇద్దరికి సగం సగం పంచుకోండి, ఇదే కరెక్ట్గా అని అంటాడనమాట. అని చెప్తే ఆయన అందులో కూడా ఒక ట్విస్ట్ పెడతాడనమాట. ఏంటంటే ఒక ఫైల్లో ఇల్లు, ఇంకొక ఫైల్లో ఈ కంపెనీ మిగతా ఆస్తులన్నీ ఉంటాయి. మీ ఇద్దరి లక్కుని మీరే పరీక్షించుకోండి, మీరే చేసుకోండి, ఎవరికి ఏం వచ్చినా యాక్సెప్ట్ చేయాలని చెప్తాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, నాకు తెలుసు నాన్న ఖచ్చితంగా కంపెనీయే వస్తుందని, ఎందుకంటే నేను అంత లక్కీ కదా, నేను అలాగే నేను మీ ముద్దుల బిడ్డను కదా, నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాను అన్నట్టుగా వాళ్ళ నాన్నతో అంటుంది. వాళ్ళ నాన్న కూడా నటిస్తూ ఉంటాడు, అవునవునమ్మ అన్నట్టు. వాళ్ళ చెల్లెమో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, ఏంటి మా ఇది సులభంగా కంపెనీలని తీసుకొని వెళ్ళిపోవాలని చూస్తుంది అంటే, ఇప్పుడు ఆ కంపెనీ పోయిందంటే మనం ఏం చేయాలని అంటుంది. వాళ్ళ అమ్మ ఇలా అంటుంది అనమాట, అప్పుడు అందరూ ముందు సంతకం పెడదాం, ఆ తర్వాత అడిగితే అదే మనకు ఇచ్చేస్తుంది, నువ్వు భయపడుకో అంటుంది. హీరోయిన్ అనుకున్నట్టే తనకు కంపెనీ వస్తుంది. అప్పుడు తన సిస్టర్ దానికి అవకాశమే లేదు, ఇంకొక పేపర్ చూపించండి అని అంటుంది. అక్కడ ఉండే ఒక వ్యక్తి ఇలా అంటాడు, మీ ఎదురుగానే కదా ఇదంతా జరిగింది, ఆమె గెలిచింది, ఇదే నిజం కదా అని అంటాడు. అప్పుడు ఇద్దరు పేర్లలో ఒకేలా ఉంటుందన్నమాట, 2 చీటీల్లో. ఇప్పుడే అర్థమవుతుంది హీరోయిన్ ఎంత తెలివైనదని. ఫస్ట్ నువ్వు చూపించి ఉంటే నీకే సపోర్ట్ చేసేవాళ్ళు కదా, నేనే ఫస్ట్ చూపించాను కాబట్టి ఇది నాకే సొంతమని హీరోయిన్ అంటుందన్నమాట. తర్వాత హీరోయిన్ వాళ్ళ డాడీ ఉంటాడు కదా, తన కూతుర్ని కొడతాడనమాట. నేను చెప్పింది ఏంటి, రెండిట్లో ఇండ్లు అని రాయమని చెప్పాను కదా, కానీ నువ్వేం రాసి పెట్టావని ఒకటి పీకుతాడు. నాన్న మీరు ఏం చెప్పారు, నేను అదే కదా రాసాను, కానీ అది ఎలా మారిపోయింది అనేది నాకు తెలియడం లేదని చెప్తుంది. మీ అమ్మ మీరు ఇద్దరు ఎందుకు పనికిరారు అంటే, ఇద్దరికి కొంచెం కూడా ఉపయోగం లేదంటే ఇలా తిట్టేసి ఇంకా వేస్ట్గా ఇక్కడ నిలబడి ఉన్నారేంటి అని అరుస్తాడనమాట. తర్వాత మన హీరోయిన్ని చూపిస్తారు. తను హ్యాపీగా బయటికి వెళ్తుంటుంది. ఇకపైన నా రాజ్యమే, నేను ఆశపడిందంతా నాకు దక్కిందని ఫోన్లో తన ఫ్రెండ్తో మాట్లాడుతూ వస్తూ ఉంటుంది. ఎవరో తనని ఫాలో చేస్తున్నట్టు తను ఫీల్ అవుతుందనమాట. అక్కడ నుంచి వెళ్ళి దాక్కుంటుంది కార్ల సైడ్ పిల్లో పక్కన. వాళ్ళ పిన్ని పంపించింటుంది అనమాట వాళ్ళ రౌడీస్ని, మనుషులందరినీ. వాళ్ళు ఫాలో చేస్తున్నారు కదా, తను దాక్కున్న ప్లేస్లోకి హీరో వచ్చి ఈమెను పక్కకు తీసుకొని వెళ్ళి, ఇంకా ఎన్ని రోజులని మూగదానిలాగా నటిస్తూ ఉంటావు, మమ్మల్ని ఎర్రిపప్పల్ని చూస్తూ ఉంటావు అన్నట్టుగా అడుగుతాడు. తనుండి, కాదండి మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, మీరు నా బ్యాక్ స్టోరీని చెక్ చేసి ఉంటే అప్పుడే తెలిసిండేది కదా, ఇప్పుడు ఇంకా అంతా పూర్తయింది, అర్థమైంది కదా, నన్ను ఫోర్స్ చేసి మ్యారేజ్ చేశారని, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అంటూ హీరోతో చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరో, అయితే మేడం గారికి నన్ను పెళ్లి చేసుకున్నందుకు అంత అవమానంగా ఫీల్ అవుతున్నట్టుందే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అలాగా, అయితే ఆ అవమానానికి బదులుగా ఈ పత్రాన్ని ఇవ్వని తీసుకొని వెళ్తాను అని అంటాడు. హీరోయిన్ మర్యాదగా ఇచ్చేయండి అని గొడవ పడుతుంది. హీరో ఒక చిన్న కంపెనీకి ఇంత ఓవర్ యాక్షన్గా సీన్ చేస్తున్నావు అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్, ఇది మీకు దృష్టిలో ఒక చిన్న కంపెనీనే అయ్యుండొచ్చు, కానీ ఈ కంపెనీ మా అమ్మ కష్టపడి పెట్టింది, మా అమ్మ కష్టపడి ఎంతో కాలం శ్రమ చేర్చి ఇది చేసిందనమాట కంపెనీ, అలాంటప్పుడు నేను ఎలా వదులుకుంటాను, కానీ ఆ మూర్ఖులు మా అమ్మ కంపెనీని నాకు దక్కకుండా చేయడానికి చేశారు, కానీ మా అమ్మ కంపెనీని నేను ఎలాగలా దక్కించుకున్నానని అంటుంది. అలాగే మీలాంటి ధనవంతులకి అర్థం కాదులేండి, మర్యాదగా నాకు ఇవ్వండి అని అంటుంది. హీరో అప్పుడు, అయితే నన్ను హ్యాపీ చేయడానికి ఏదో ఒకటి చేయన్నట్టు చెప్తాడు. అదే గోవిందుడు అందరివాడి సినిమాలో రామ్ చరణ్ కాజల్తో చెప్తాడు కదా అలా. అప్పుడు హీరోయిన్ వెంటనే హీరోని కిస్ పెడుతుంది. దీనిని హీరో కూడా ఎదురు చూసి ఉంటాడు అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. ఏంటి నీకు సిగ్గు లేకుండా ఉన్నావు, పబ్లిక్ ప్లేస్లో నన్ను కిస్ చేస్తున్నావు, ఫస్ట్ కళ్ళు మూసుకో అని ఆమె కళ్ళు మూస్తాడు. కొంచెం నవ్వుతుంది అనమాట తను. తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా వెనకాల పరిగెడుతూ వెళ్తుంటే కార్కి టైర్కి హీరోయిన్ కాలికి దెబ్బ తగులుతుంది అన్నమాట. హీరోకి వేరే దారి లేక హీరోయిన్ ఎత్తుకొని తీసుకొని వెళ్తుంటాడు. దీన్ని చూసిన వాళ్ళ చెల్లి ఉంటుంది కదా, తను చూసి ఏవేంటి వీధి వేరే వాడితో ఎవరితోనో తిరుగుతుంది అన్నట్టుగా తను ఫిక్స్ చేస్తూ ఉంటుంది అనమాట, ఆధారం కావాలి కదా అందుకు.
అలాగే హీరో దగ్గరికి వెళ్ళి దీన్ని వదిలేసి నాలాంటి ధనవంతురాలి వారితో ఉండండి, మీకు కరెక్ట్గా ఉంటుంది, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా అని చెప్తూ ఉంటుంది. హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది అనమాట. తన హస్బెండ్ అని తెలియదు కదా. హీరో నాకు తెలుసు నేను టైం వేస్ట్ చేసుకుంటున్నానని, నీతో రావడానికి నాకైతే అస్సలు ఇష్టమే లేదన్నట్టు అవమానిస్తున్నట్టు హీరోయిన్ని వెతుక్కుంటూ వచ్చింటారు కదా. ఆ మనుషుల్ని హీరో యొక్క మనుషులు కొట్టి ఉంటారు. ఆ విషయాన్ని హీరోయిన్ వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళ డాడీ ఉంటారు కదా, వాళ్ళు పెట్టిన మనుషులు ఇలా చెప్తాడనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేము వాళ్ళని అటాక్ చేయలేకపోయాము, అంతలోగా వేరే వాళ్ళ మనుషులు వచ్చి మాతో గొడవ పడ్డారు, మన వాళ్ళు కొంతమంది చనిపోయారు అని చెప్తారు. అప్పుడు ఏం చేయాలి అర్థం కావడం లేదు, ఎవరు దాని వెనకాల ఉంటారా అని అర్థం కావడం లేదు అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తుంటారు. వాళ్ళ కూతురు అక్కడికి వచ్చి తను తీసిన ఫొటోస్ చూపిస్తుంది అన్నట్టు. ఈ అబ్బాయి వచ్చింది, వాడితో దానికి లింక్ పెట్టుకుంది, అఫైర్ పెట్టుకొని ఉంది అనే విషయాన్ని వాళ్ళ డాడీకి చెప్తారనమాట. అలాగే ఈ విషయాన్ని హీరో వాళ్ళ ఫ్యామిలీ దగ్గర చెప్పామంటే హీరో ఫ్యామిలీ హీరోయిన్ని గంటేస్తుంది. ఆ తర్వాత ఎక్కడికి పోవడానికి దారి లేక మన దగ్గరికే వస్తుంది, కాబట్టి ఇది మంచి ప్లాన్ అని కూడా అంటాడు. వాళ్ళ నాన్న కూడా తోకితరం లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఇలాంటి తండ్రి ఎక్కడైనా ఉంటాడా అసలు. సర్లే కానీ మనం మన డ్రామాలోకి వెళ్ళిపోదాం. తర్వాత హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ బామ్మతో ఇలా అంటుంది, నేను ఆ కుటుంబంలోని ఒక అమ్మాయిని పెద్ద కూతుర్ని, కానీ నన్ను బలవంతం చేసి ఈ పెళ్ళిని చేపించారు, నన్ను క్షమించండి, ఈ నిజాన్ని ఫస్టే చెప్పాలి అనుకున్నా, చెప్పుకోకుండా ఉండడానికి నా తప్పే అని అంటుందన్నమాట. అప్పుడు అమ్మమ్మ ఇలా అంటుంది, పర్వాలేదమ్మా, ఆ దయ్యాన్ని పంపించే బదులుగా నీలాంటి బంగారం లాంటి పిల్లని పంపించారు, ఇంతవరకు నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు భయపడకు, ఎవరు వచ్చినా నా సపోర్ట్ మొత్తం నీకే అని నేను ఎక్కడికి వెళ్ళకుండా చూసుకుంటానన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అమ్మమ్మ. ఎంత మంచి అమ్మమ్మ కదా. తర్వాత నైట్ అవుతుంది. నైట్ హీరో డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టాడు అన్నట్టు వెతుకుతూ ఉంటుంది. అప్పుడే హీరో వచ్చేస్తాడు. ఏంటి మేడం ఏంటో వెతుకుతున్నట్టుంది అన్నట్టు తను నిద్రలో నడుస్తున్నట్టు అట్లా చేస్తుంది అన్నమాట. అది నా డాక్యుమెంటే కదా, నువ్వెందుకు తీసుకున్నావు, ప్లీజ్ దయచేసి నాకు ఇచ్చేయండి, ఇన్ని రోజులు దానికోసమే నేను కష్టపడానని అడుగుతుంది. సరే నాకు షోల్డర్ పెయిన్గా ఉంది, కొంచెం మసాజ్ చేయంటుంది హీరో అంటే. అలా హీరోయిన్ కూడా వెళ్ళి మసాజ్ చేస్తుంది అనమాట. అలాగే ఆ డాక్యుమెంట్ ఇచ్చేయండి అని అడుగుతుంది. సరే పైకి వెళ్ళి ఇస్తానని చెప్తాడు. హీరోయిన్ ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు. హీరోయిన్ అరుస్తూనే ఉంటుంది, రేపు పెంటలోడు ఎందుకు ఎత్తుకున్నా అని అట్లా అరుస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ హీరోని సూదుతో గుచ్చాలని ప్లాన్ కూడా వేస్తుంది. హీరో నువ్వు అనుకున్నట్టుగా ఏమీ కాదు, జస్ట్ నీతో కలిసి పడుకోవాలని చెప్పాను, పక్కనే పడుకొని నిద్రపోతాడు అనమాట. ఏంటి తేడాగా మాట్లాడుతున్నాడు ఇక్కడ మెంటల్ అన్నట్టు చూస్తుంటే, సరే పడుకోనిలే కదా ఆశపడుతున్నాడని పడుకోని అని వదిలేస్తుంది. తర్వాత మార్నింగ్ అవుతుంది. అంకుల్ వచ్చి హీరోయిన్తో ఎలా అంటాడు, మీ కుటుంబంలోంచి మీ వాళ్ళు వచ్చారు అని అంకుల్ చెప్తాడు. హీరోయిన్ వచ్చారా, వెయిట్ చేయమనండి, నేను తినేసి పిలుస్తాను, ఆ తర్వాత పిలవండి అని చెప్తుంది. బయట వెయిట్ చేస్తూ టెన్షన్ పడుతూ ఇలాగ అరుస్తారు, మనల్నే వెయిట్ చేపిస్తుంది, మనల్ని ఎవరు ఇలాగ చేయలేదు అంటుంది అని మాట్లాడుతూ ఇట్లా సొనుక్కుంటూ ఉంటారనమాట. ఆఖరికి మేడు వచ్చి లోపలికి రండి, మేడం పిలుస్తుందని చెప్తారు. లోపలికి వెళ్ళి హీరోయిన్ వాళ్ళు చెల్లి చాలా ఓవర్గా మాట్లాడుతూ ఉంటే తనకు ఒక చెంపదెబ్బ బిగుతుంది అనమాట లాగా పెట్టి. అప్పుడు వాళ్ళ మమ్మీ సపోర్ట్కి వస్తుంది, నువ్వు చేసేది తప్పు, మమ్మల్ని మోసం చేసి ఆస్తులన్నీ రాసుకున్నావు, ఇప్పుడు మమ్మల్ని కొడతావా, దీనికి మేము ఊరికే ఉండం, నీ గురించి ఒక ఆధారం ఉంది, ఈ కుటుంబం దగ్గర చూపించామా అంటే ఇక్కడ నుంచి నేను తరిమేస్తారని నవ్వుతూ ఓవర్గా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. వెంటనే హీరోయిన్ ఆధారాన్ని చూపించండి, ఆ తర్వాత ఖచ్చితంగా నేను సంతకం చేసి ఇచ్చేస్తానని చెప్తుంది. ఆ వీడియోని చూపించిన వెంటనే హీరోయిన్ ఇంకెందుకు పెడుతుంది, ఎందుకంటే ఆ వీడియోలో తన హస్బెండే కదా ఉండేది, ఆ విషయం వాళ్ళకి తెలియదు అనమాట. నవ్వుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఆ వీడియో చూపించకపోయింటే సైన్ పెట్టి ఉంటుంది, కానీ అది చూపించాక ఇంకెలా హీరోయిన్ సైన్ పెడుతుంది. సరే సైన్ చేసి మీ నాన్న దగ్గరికి వెళ్ళి చాలా అవమానించావు కదా, తన దగ్గరికి వెళ్ళి క్షమించండి అని అడుగు, క్షమించి వదిలేస్తారు, లేదంటే ఈ విషయాన్ని అందరికీ చెప్తాము, అలాగే ఈ వీడియోని అందరికీ ఫోన్లోకి పంపిస్తామని హీరోయిన్కి చెప్తారంట. హీరోయిన్ వెళ్ళి క్షమించండి అని అడిగితే చాలా, లేదంటే చెప్పుతో కొట్టి బయటకు పంపించనా, నీ ఉద్దేశం ప్రకారం నడుచుకోవడానికి రెడీగా ఉన్నాను నాన్న అని చెబుతుంది అనమాట. నువ్వు రాను ఎక్కువగా మాట్లాడుతున్నావు అని హీరోయిన్ని కొడతాడు. హీరోయిన్ కింద ఉన్న ఫ్లవర్ వాస్ కుండీలో చేపెట్టి లైట్గా తనకి కోసుకుంటుంది అనమాట, గాయమైనట్టు. హీరోయిన్కి గాయంలాగా ఏర్పడుతుంది. అదే టైంకి అమ్మమ్మ ఎంట్రీ ఇస్తుంది. మీరు భలే గౌరవమైన కుటుంబం, మరి నా ఇంటికే వచ్చి నా మన్ముడు భార్య మీదే చేయి వేస్తారా, మీకు
మీ గురించి అన్నీ తెలుసు మాకు, మేమెవరని మర్చిపోయి నటిస్తున్నారా? నేను కానీ ఒక్క మాట చెప్పానంటే మీకు మీ కుటుంబమే లేకుండా పోతుంది తెలుసు కదా అంటే, లేదు అదంతా ఏం లేదన్నట్టు నటిస్తూ ఉంటారు, దాని గురించి మీకు తెలీదు అని చెప్తాడు. వాళ్ళ సిస్టర్ ఊరికే ఉండకుండా అది మోసమైనదమ్మమ్మ, నేనే కదా ఈ స్థానంలో ఉండాల్సిందని వచ్చి చెప్తుంది. ఎవరికి అమ్మమ్మే వదులవే అని తోసేస్తుంది అనమాట. హీరోయిన్ బయట నించొని మాట్లాడుకుంటూ ఉంటారు. దాన్ని చూసి వీళ్ళ చెల్లి ఉంటుందిగా, చూసి చూడండి పట్టపగల అని చూడకుండా వాడిని తీసుకొని వచ్చింది, ఇంత బరి తెగించిన దాన్ని మీకు అవసరమా అని చెప్తుంది. ఇక్కడ హీరోయిన్ ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అమ్మమ్మ నాకు కోపం రాకముందే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోండి, లేకపోతే మర్యాదగా ఉండదు అన్నట్టు చెప్తుంది. అక్కడ నుంచి తిట్టి పంపిస్తుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ నాన్న పిన్నికితో ఎంత ధైర్యం ఉంటే మీ మాట విని వెళ్తే నన్ను అవమానించారని లాగిపెట్టి కొడతాడు. ఇంకా కొంచెంసేపు అక్కడే ఉంటే నన్ను చెప్తూ ఒకటి పంపించుంటారంటారు. అలాగే ఎవరికో ఫోన్ చేసి మస్తీ అంత లేదు, సో మాకు కొంచెం హెల్ప్ చేయండి అన్నట్టు అడుగుతారనమాట. అప్పుడు అందుకు వాళ్ళు మీ కూతురుని పంపించండి, అప్పుడే మీకు హెల్ప్ చేస్తానని చెప్తాడు. ఆయన మా అమ్మాయిని ఎలా పంపించానని ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళ పిన్ని ఒకే అమ్మాయి ఉందా ఏంటి, మీకు ఇంకొక అమ్మాయి కూడా ఉంది కదా, దానిని పంపించుదాం అని చెబుతుంది. ఆ అమ్మాయి కానీ పంపిస్తే అమ్మమ్మ గారు ఎంత తిట్టాడో, దానికన్నా పంపిస్తే మన కుటుంబమే లేకుండా చేస్తారు, అప్పుడు నువ్వేం చేస్తావు, ఆ తినడానికి కోసం బిచ్చం ఎత్తుకొని తిరగాల్సి ఉంటుంది అంటుంది. అప్పుడు ఏమండి మీకు అసలు బ్రెయిన్ అనేదే లేదా, మీకు దానిని మనం వీడియో తీసుకొని పెట్టుకుందాం, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి చెప్పలేదు, అంత ధైర్యం కూడా లేదు దానికి అంటుంది. ఆ వీడియో ద్వారా మనం ఎన్నో విషయాలను సాధించవచ్చు, దానికి ఒక ప్లాన్ వేసి వచ్చేలా చేస్తాను, మీరు వెయిట్ చేయండి అని చెప్తుంది. హీరో చిన్న ఒక పక్క హీరోని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ చంపలేకపోతున్నాడు. హీరోని ఒకేసారి చంపలేము, ఇప్పుడు ఎలా బాగా అయ్యాడో ఆరోగ్యంగానే కూడా ఉన్నాడు కదా అంటే, అప్పుడు హీరోయిన్ దానికి మందులు ఇస్తుందేమో, అంత నార్మల్ అవుతున్నాడని చెప్పిన వెంటనే మంచి సందర్భం చూసి ఇద్దరం వెళ్దామని చెప్పి పంపిస్తాడు. వీళ్ళ పిన్ని హీరోయిన్ని పిలుస్తుంది, ఎందుకంటే హీరోయిన్ వచ్చిందంటే వాళ్ళ అమ్మ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్తుందనమాట. వీళ్ళ అమ్మ చచ్చిపోలేదు, బ్రతికే ఉంటారు, కానీ ఎక్కడ ఉంటారనే విషయం తెలియదు హీరోయిన్కి. వాళ్ళ గురించి మాట్లాడదామని పిలుస్తారు. అమ్మ గురించి ఏం మాట్లాడాలని పిలిచారు చెప్పండి అంటుంది. అప్పుడు వాళ్ళు ఫస్ట్ డ్రింక్ తాగు అంటారు. హీరోయిన్కి తెలుసు వీళ్ళు ఏదో కలిపి ఉంటారని, కానీ అలాగే తాగేసి ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ చూపిస్తున్నారు, అంటే ఈ హీరోయిన్ వాళ్ళ డాడీకి ఫోన్ చేసి మీ అమ్మాయిని పంపించండి అని చెప్పింటారు కదా, వాడు కూడా ఇక్కడే ఉంటాడనమాట. ఒక చిన్న పార్టీ లాగా చేసుకుంటారు. హీరో రెస్ట్ రూమ్ అని ఆ రూమ్కి వెళ్తాడు. ఆ రూమ్లో హీరోయిన్ ఉంది. వాళ్ళ సిస్టరు హీరోయిన్ని చూసి నీ గురించి అందరికీ తెలిసిపోతుంది, ఆ తర్వాత సంతోషంగా ఉండని వెళ్ళిపోతుంది. హీరోయిన్కి ఏం మైకంగా అంతా ఏమి ఉండదు అనమాట, ఆమె యాంటీడోట్ తీసుకొని ఉంటుంది, అంతేనా డాక్టర్ కదా. హీరోయిన్ లేచి ఆమె ఫ్రెండ్తో కలిసి ప్లాన్ వేస్తుంది. హీరో అక్కడికి వస్తాడు. హీరో అని తెలియక అటాక్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత తెలుస్తుంది హీరో అని. హీరో దగ్గర విషయం చెప్పి హెల్ప్ అడుగుతుంది. హీరో నీ ఇష్టం, నువ్వేం చెప్పినా చేయటానికి రెడీగా ఉన్నానని చెప్తాడు. వాళ్ళ పిన్ని ఆ రూమ్కి కాకుండా హీరోయిన్ ఎవరికో ఫోన్ చేసి ఇంకేదో ఒక వేరే ప్లాన్ వేస్తుంది అనమాట. అదే హోటల్లో పక్క రూమ్లో తన సిస్టర్ ఉంటుంది కదా, తను వాళ్ళు ఏం చేస్తున్నారా అని చూద్దామని అక్కడ రూమ్ తీసుకొని ఉంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ ఉంటాడు కదా, తను వచ్చి అంటే అక్కడ పనిచేసే అబ్బాయిలాగా వచ్చి మేడం మీ ఫుడ్ ఆర్డర్ వచ్చింది తీసుకోండి అంటుంది. ఓ అవునా, అయితే అక్కడ పెట్టి వెళ్ళానని చెప్తుంది. అలాగే తనకి మత్తు మంది ఇస్తాడనమాట. తనని మైకంలో పడిపోయేలాగా చేస్తాడు. హీరోయిన్ సిస్టర్ బెడ్ పైన వేరొకరితో ఉంది కదా, తనని చూసి ఇక్కడ ఎలా ఉన్నానన్నట్టు చూసుకుంటూ ఉంటుంది. ఇంతటితో ఈ పార్ట్ ముగిసింది. మరొక పార్ట్లో కలుసుకుందాం, అంతవరకు బాయ్.